మూడు రాజధానులపై వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అమరావతి రాజధాని కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారన్నారు. అది 30 ఏళ్లైనా కూడా పూర్తి కాదంటున్నారు అంబటి. గుంటూరు విజయవాడ మధ్య 500 ఎకరాల్లో రాజధాని భవనాలు నిర్మించాలని జగన్ చెప్పారని, కొండవీటి వాగులోనే రాజధాని పెడతామంటే మీ ఇష్టం అంటున్నారు అంబటి. అమరావతిలో పొలాలిచ్చిన రైతులు ఇప్పుడు లబోదిబోమంటున్నారంటూ వ్యాఖ్యానించారు అంబటి. అమరావతి కూటమి నేతలకు ఒక ఏటీఎంలా మారిపోయిందని విమర్శించారు. మేము మొన్న చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది తప్పు. ఆయన చేయదలుచుకుంటే సింగిల్ రాజధానిగా పెట్టదలుచుకుంటే గుంటూరు విజయవాడ మధ్యనే 500 ఎకరాల్లో నిర్మించవచ్చని సలహా ఇచ్చారు. మేము 3 రాజధానులని చెప్పాము. అన్ని ప్రాంతాలు మాకు సమానం అనే ఉద్దేశంతో మేము పార్టీ ఓడిపోయాము. ఇవాళ ఇంకా దాని మీద చర్చ జరగలేదు. మేము 3 రాజధానికి కట్టుబడి ఉంటామా లేకపోతే ఒక రాజధాని కట్టుబడి ఉంటామా అనేది చర్చ జరగలేదు. చర్చ జరిగిందో నిర్ణయించుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి అని చెప్పాడు. మేము రాజధాని అమరావతి కాదని ఎప్పుడు చెప్పలా, 3 రాజధానులు అని చెప్పాము. చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, అంతే కదా. ఇవాళ 1,00,000 crores హీ స్పెండింగ్ ఇన్ అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న చెప్పాడు, ఎందుకయ్యా ఇన్ని 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఒక రాష్ట్ర రాజధాని కోసం. ఈ గుంటూరు విజయవాడ మధ్యలో ఒక 500 ఎకరం తీసుకుంటే అయిపోతుంది కదా అని కదా చెప్పింది. ఆయనకి ఇచ్చినటువంటి అడ్వైజ్ ఇంత కావాలా?